మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో విషాదం నెలకొంది. 10 నెలల చిన్నారితో తల్లి ఆత్మహత్య చేసుకుంది. చిన్నారి పుట్టినప్పటి నుంచి కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంది. దీంతో తల్లి ఆదిలక్ష్మి కూడా ఒకంత ఆందోళనకు గురైంది. చిన్నారితో కలిసి చెక్ డ్యాంలోకి దూకి మృతి చెందింది ఆ తల్లి కూతురు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమ్మతనం ప్రతి తల్లి కోరుకునే ఓ గొప్పవరం. బిడ్డకు జన్మనివ్వాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది కూడా. ఆ బిడ్డ కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. అయితే అలాంటి ఓ తల్లి 12 బిడ్డకు జన్మనిచ్చింది. 10 నెలల పాటు ప్రేమగా చూసుకుంది. కానీ ఇంతలో ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో చిన్నారితో పాటు తను చాలించింది. ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం వెలగంపల్లికి చెందిన ఆదిలక్ష్మి ఓ 12 బిడ్డకు జన్మనిచ్చింది. 10 నెలల పాటు చిన్నారిని ప్రేమతో చూసుకుంది. అయితే చిన్నారి పుట్టినప్పటి నుంచి కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడంతో ఆ తల్లి కూడా తట్టుకోలేకపోయింది. చాలా హాస్పిటల్స్ తిప్పడం కూడా జరిగింది. ఆమెకింత మానసికంగా కూడా ఆ తల్లి కుంగిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. అందరి పిల్లల్లా తన కూతురు బలంగా లేదని, ఇంకా నడవడం లేదంటూ కూడా ఆందోళన చెందింది. పాప ఆరోగ్య సమస్యలపై హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో కూడా వైద్యం చేయించడం జరిగింది. అయితే అక్కడ డాక్టర్లు కొన్ని నెలల తర్వాత అంతా సర్దుకుంటుందని కూడా చెప్పి పంపించారు ఆ తల్లికి. బిడ్డ ఆరోగ్య సమస్యపై తల్లి ఆదిలక్ష్మి ఆందోళనకరంగానే ఉండేదని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వెలగంపల్లిలోని చెక్ డ్యాంలో చిన్నారితో సహా దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. చౌడేపల్లి మండలము వెంగళపల్లి గ్రామంలో పి ఆదిలక్ష్మి అనే మహిళ ఏఎన్ఎంగా సోమల మండలం ఆవులపల్లిలో పనిచేస్తుంది. ఆమెకి 3 సంవత్సరాల క్రితం గంగాధర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. గంగాధర్ మదనపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తాడు. వీరికి సుమారు 9 నెలల వయసు గల కృతిక అనే కుమార్తె ఉన్నది. ఆమెకి కృతిక అనే అమ్మాయికి ఆరోగ్యం బాగలేదని ఆదిలక్ష్మి అంటే ఆమె ఆందోళన చెందేది. ఏమని, ఆ అమ్మాయి వయసుకు తగిన బరువు లేదని, సరిగా పాకడం లేదని, ఇంకా నడవడం లేదని ఎప్పుడూ ఆందోళన చెందుతూ మదనపల్లి, పీలేరు, తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు అలా హాస్పిటల్ చుట్టూ అమ్మాయిని తీసుకెళ్ళి వైద్య పరీక్షలకు తీసుకెళ్లేది. అక్కడ డాక్టర్ కూడా ఇప్పుడే ఇంకా 9 నెలలే కదమ్మా, 1 year 2 years పోని, నువ్వు ఆందోళన చెందొద్దు అని చెప్పేవారంట. కానీ ఈ అమ్మాయి ఆ విషయంగా ఎప్పుడు మన ఆందోళన చెందుతూ నిన్నటి దినం ప్రెస్ స్టేషన్లో తండ్రి ఇంటి నుండి తెల్లవారుజామున ఎవరికి చెప్పుకోకుండా వెంగళపల్లి చెక్ డ్యాంలోకి బిడ్డతో పాటు వెళ్ళి నీటిలో మునిగి చనిపోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.